జార్జ్ ముల్లర్ అనే ఒక భక్తుడంట ఇద్దరి కోసం 60 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట. ఎంతమంది కోసం అండి? ఇద్దరి కోసం 60 సంవత్సరాలు, ఒక్కరి కోసం 6 నెలలు, ఒకరి కోసం 5 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట, ఒకరి కోసం 6 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట, ఇద్దరి కోసం మరలా 36 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట. వాళ్ళు మారలేదా? మనకెన్ని సంవత్సరాలు అయిపోయిందండి? ఓ నెల ప్రార్థన చేస్తాం అంతే, తర్వాత నెల గుర్తుండదు మనకి. రాసుకోండి, ఎంతమంది అయితే మారలేదో వారు అందరి కోసం ప్రార్థించడం మొదలు పెట్టండి. ఎక్కడికి వెళ్ళినా ప్రభా ఈ బిడ్డను మార్చు, ఈ వీరిని మార్చు, వాళ్ళని మార్చు. ఆటో ఎక్కుతావా నువ్వు? నేనేం చేస్తానంటే ఆటో ఎక్కామనుకోండి, ప్రభా ఈ ఆటో ఎంతమంది ఎక్కారు ఇప్పుడు దాకా, ఎంతమంది ఎక్కబోతున్నారో వాళ్ళందరినీ నువ్వు దర్శించు. బస్సు ఎక్కినా అదే ప్రార్థన చేయి, ట్రైన్ ఎక్కినా అదే ప్రార్థన చేయి. హాస్పిటల్కి వెళ్తావా, కూర్చుంటావా, ప్రభా వీళ్ళందరూ రోగాలతో బాధపడుతున్నారు కదా, ఈ రోగం వీళ్ళకి నిన్ను దగ్గర చేయాలి. ప్రార్థించు, నీ ప్రార్థన పని చేస్తుంది. నీకు ఆ ప్రతిఫలం నీకు తెలియకపోవచ్చు, కానీ నీ పరలోకపు తండ్రికి తెలుసు. ఏదో విధంగా ఆ ప్రతిఫలాన్ని నీకు ఏదో ఒక రూపంలో అందిస్తాడు. ప్రార్థించాలి, మనం ప్రార్థించాలి, ప్రకటించాలి కదండి. మనం మన దారిలో వెళ్తూ ఉంటే మన వీధి ఇటువైపు ఇల్లులు ఉంటాయి. ప్రభా ఇంటోళ్ళు ఈ బాధతో బాధపడుతున్నారు, వాళ్ళని నువ్వు దగ్గర చేసుకో, వాళ్ళని దర్శించు, వాళ్ళతో నువ్వు మాట్లాడు. నడుస్తూ ప్రేయర్ వాక్ చేయాలి, ప్రార్థన నడక ప్రారంభించు. వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలని ప్రార్థనాపూర్వకంగా ప్రకటించు. దేవుడి వాక్యాన్ని, దేవుని మాటని ప్రకటించు. దేవుడి మాటని చెప్పి విడిచిపెట్టకుండా వాటి కోసం ప్రార్థన చేయడం ప్రారంభించు.